ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి, సదానంద యోగి స్వామికి, ట్రూత్ ఫర్ యూత్ ఎంతోమందిని యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాము గారికి, వాళ్ళ మొత్తం టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బన్నూరు నారాయణ, నేను ఆదోని పిరుడు మాస్టర్ అండి. నేను గత 2009 సంవత్సరం నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. నేను ధ్యానానికి రాకముందు నేను ఒకప్పుడు పచ్చి మాంసాహారి, భూమి మీద తిరిగే జీవులను అన్నీ తిన్నానండి, కుక్కని తప్ప అన్ని జీవులను తిన్నాను. అందుకే మా ఏరియాలో పచ్చి మాంసాహారి అనే బిరుదున్నది నాకు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అలా అనేవారు. నేను మందు కూడా బాగా తాగేవాడిని. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా క్రికెట్ టీం అంతా కలిసి మందు తాగడానికి వెళ్ళేవాళ్ళము. ఎవరైనా మందు తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తారు కదా, కానీ మాకు బార్ అండ్ రెస్టారెంట్ శ్మశానం, మాకు క్రికెట్ గ్రౌండ్ దగ్గర. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు తాగేవాళ్ళం. అప్పట్లోనే అన్ని బ్రాండ్లు తాగామండి, అన్నీ అయిపోయినాయి కథం. అప్పుడు ఒకానొక టైంలో మందు తాగి ఇంటికి వచ్చిన టైంలోన నాకు రాత్రి ఎంత టైం వచ్చినా క్రికెట్ చూడడం అలవాటు. మంచి ప్లేయర్, నేను ఆర్ట్స్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ క్రికెట్ అండ్ కబడ్డీ. క్రికెట్ టీంకి క్యాప్టెన్గా ఉండేవాడిని, కబడ్డీ టీంకి కూడా క్యాప్టెన్గా ఉండేవాడిని. క్రికెట్ చూడడం చాలా ఇష్టము. క్రికెట్ చూడడానికి తొందరగా ఇంటికి వచ్చాను. అప్పుడు టెస్ట్ మ్యాచ్లు జరిగేవి. ఆ టైంలో నేను అనుకోకున్నట్లు కాలు జారి మా ఇంట్లో దిండు తట్టుకొని కాలు జారి పడాను కిందికి, కరెంటు పోవడంతో. అప్పుడు నాకు గోడకు తగిలిన దెబ్బ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఒక మనిషి మారాలంటే మామూలుగా మారరు, ఏదో ఒకటి దెబ్బ అని తగలాలో మన జీవితంలో మిరాకిల్స్ అనే జరగాలి. నాకు తలకు దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకు నాకు మరుసటి రోజు నుంచి నొప్పి స్టార్ట్ అయింది. మెడ నొప్పి, మొత్తం ఇంకా తలనొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పి స్టార్ట్ అయింది. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలైంది. మాటలు నత్తి రావడము, ఆయాసం, స్టెప్స్ ఎక్కి దిగలేను. రోజు రోజుకి అనుకున్న కథం, నా జీవితం ముగిసిపోయిందిరా నాయన, నూకులు చెల్లిపోయిన భూమి మీద అనుకున్నాను. ప్రాణభయం మొదలైంది ముఖ్యంగా. కానీ నాకు ధ్యానము, నాకు మా స్కూల్లోనే స్పిరిచువల్ రియాలిటీ వేసేవారు. అప్పుడు ధ్యానం గురించి చెప్పేవారు. చెప్పినా కూడా ఆ క్షణం ధ్యానం గురించి పెట్టిన అంత అవగాహన లేదు. ఒకనొక టైంలో నేను సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను. జీలన్ భాషా గారు నాకు పరిచయం. ఆ వ్యక్తి, ఆయన ధ్యానం చేస్తారు. ఏం నారాయణ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, ఏం డల్గా ఉన్నాను అంటే, అన్న నాకు ఇట్లా అనుకోకున్నట్లా తలకు దెబ్బ తగిలింది, ప్రాణభయం ముట్టుకుందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుందంటే, నారాయణ నీకు ఒక్కటి చెప్తాను, చేస్తావా అని చెప్పన్నా. ధ్యానం చేస్తావా? మంచిది, మెడిటేషన్ అండి. అవునన్నా. దానివల్ల ఉపయోగం ఏమన్నా అంటే, ధ్యానం సర్వరోగ నివారణ, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదని. ఈ మూడిట్లో ధ్యానం సర్వరోగ నివారణ పట్టుకున్నా. ఎందుకంటే అప్పుడు కావాల్సిన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు లేవు. ఆ ధ్యానం సర్వరోగ నివారణ అన్న పదాన్ని పట్టుకున్నాను. అన్న వెళ్దామన్నా, నాకు చాలా అవసరం అని చెప్పాను. వెళ్ళాను, ధ్యానం కూర్చున్నాను. ఫస్ట్ సిట్టింగే సాయంత్రం, ఆయన సైకిల్ షాప్ బంద్ చేసుకున్నాడు, నా కోసం వచ్చాడు. ఫస్ట్ సిట్టింగే కూర్చోబెట్టాడు. 6 to 9, 3 hours అవుట్. ఈ ప్రపంచాన్ని మర్చిపెట్టినాను. ఏం జరిగిందో తెలియదు నా జీవితంలో. ఒక్కసారి డిప్రెషన్లో ఉన్న నాకు 3 hours తర్వాత లేచి చూస్తే 9 అయింది టైము. 3 hours మనసు రిలాక్స్. ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదు అసలుకి. ఎంత అద్భుతమైన ధ్యానం జరిగిందో. అప్పుడు అనుకున్నా, నేను పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రపంచానికి అంతా, నేను ఎక్కడ ఈ భూమి మీద సంచరిస్తాను అక్కడ అందరూ ధ్యానం చెప్పాలని సంకల్పం తీసుకున్నాను. ఒకనొక టైంలో మా నేను ధ్యానం కూర్చున్నప్పుడు పిరమిడ్లు కనిపించాయి, ఈజిప్ట్ పిరమిడ్లు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, మన ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేస్తామంటే, మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది, అంతా పెద్ద కుటుంబం కదా, అన్న వాళ్ళు ఏమంటారు ఏం లేదంటే, ఏం కాదని వాళ్ళని మాట్లాడాము, ఒప్పించాం. పిరమిడ్ నిర్మాణం చేసాం. పత్రి గారు వచ్చారు, పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు చెప్పారు, అయ్యా ఇదంతా గంజాయి వనము, ఒక తులసి మొక్క మొలిసిందయ్యా ఈరోజు ఈ క్షణం అని చెప్పారు. అప్పుడు మనం అందరికీ ధ్యానం చెప్పాలి, ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ధ్యానం చెప్పాలని ఒక్క చూపుతో చూసి చెప్పాను నాకు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు వరకు మాది కర్నూలు జిల్లా అండి, ఆదోని. మొత్తం ఆదోని మండలమే కాకుండా కర్నూలు జిల్లాలో 13 మండలాలు విస్తృతంగా ప్రచారం చేశాం. స్కూళ్ళు కూడా మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి గడపకి పాంప్లెట్ ఇవ్వడము, ధ్యానం చెప్పడం. పాంప్లెట్ ఇచ్చి రావడం కాదండి, ఖచ్చితంగా ప్రతి కనబడిన వ్యక్తికి గ్రామంలో ధ్యానం చెప్పాము. రోజుకి 10 గ్రామాలు, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. ప్రతి గ్రామాలు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసాం. మేము వంట చేసుకోవడము,
ఎక్కడో అకామిడేషన్స్ ఇచ్చే మాస్టర్స్ ఉంటే ఓకే, లేకపోతే ఏదో గుడి దగ్గర పడుకోవడం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడము, ఓకే రైట్. అలా ప్రయాణం సాగుతూ జర్నీ సాగుతుందండి. ఎన్నో గ్రామాల్లో పిరమిడ్లు నిర్మాణం చేశాం. ఇప్పటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఎన్నో గ్రామాల్లో విస్తృతంగా పిరమిడ్ల నిర్మాణం చేయడము. తర్వాత రోడ్డు ప్రమాదాల నివారణార్థం, ఎందుకంటే నాకు ఈ ధ్యానంలోకి రాకముందు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను నిర్ణయం తీసుకున్నా, ఈ ప్రమాదాలు ఇంత జరుగుతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, ఎట్లా దీనికి పరిష్కారం అనే ఆలోచన ఉండేది ఎప్పుడు. నందప్రసాద్ గారు మా ఆధునిక పిరమిడ్లో క్లాస్ చెప్పారు ఒకరోజు. రోడ్డు సైడ్ ప్రమాదాలు జరగకుండా పిరమిడ్లు పెడితే ప్రమాదాలు సంభవించవు అని. అది నాకు ఒక్కసారి పడిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్లో ఫీట్ అయిపోయింది. అప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిరమిడ్ నిర్మాణం పెట్టడం జరిగింది. దాదాపు 3 మండలాల్లో పెట్టాము, 0 ప్రమాదాలు. తర్వాత మా మిసెస్ వాళ్ళ ఊర్లో కూడా పిరమిడ్ నిర్మాణం చేశాము. అక్కడ పిరమిడ్ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.